ఈ పిల్లి సాధారణ పిల్లి కాదు. నిద్రలేసిన వెంటనే చీపురు వేషం వేసుకున్న మనుషులను పట్టుకుని తినడం మొదలుపెట్టింది. పిల్లిని చూసి అందరూ భయంతో పరుగులు తీశారు. మళ్లీ పిల్లి మెడ చాచి ఇంకొకరిని తినేసింది. నిజానికి లక్ష్మి పిల్లి ఎవరికీ అవసరం లేని హాని చేయదు. అప్పుడే అక్కడ గందరగోళం మొదలైంది. అదే సమయంలో ఓ చిన్న గంట ఊరుతూ పూజ ముందు ఆగింది. ఇది పిల్లి చీపురుల ఆట. నిబంధన ప్రకారం నిర్ణీత సమయంలో గంటను పిల్లి మెడలో వేలాడే బుట్టలో వేయాలి. అర్జున్ ఇది అందరికీ వివరించాడు. వెంటనే విక్రమ్ బాస్కెట్బాల్ షాట్ వేయడానికి ప్రయత్నించాడు. పూజ గంటను విసిరింది. విక్రమ్ ధైర్యంగా 3 పాయింట్ల షాట్ కొట్టాడు. గంట బుట్టవైపు వెళ్తుండగా లక్ష్మి పిల్లి గాల్లో పట్టుకుని విక్రమ్ ను కింద పడేసింది. ఇంకా అందరూ షాక్ లో ఉండగానే పిల్లి మళ్లీ దాడి చేసింది. అర్జున్ గమనించగా పిల్లి చీపురు వేషం వేసుకున్న వారినే లక్ష్యంగా చేసుకుంటోంది. అందరూ వెంటనే వేషాలు విప్పేశారు. పిల్లి శాంతించింది. కానీ ఇద్దరు గొడవ పడడంతో కోపంతో పిల్లి ఓ అమ్మాయిని తినేసింది. ఇప్పుడు పిల్లి పూర్తిగా పిచ్చిగా మారిపోయింది. అర్జున్ పూజలు తెలివిగా గంటను దాచేసి మోసం చేయాలని ట్రై చేశారు. అయితే అసలైన బాస్కెట్బాల్ జారిపోవడంతో పూజ వేసిన ఫేక్ గంటను పిల్లి తీసుకుంది. అసలైన గంట అర్జున్ దగ్గరే ఉండి సరిగా సమయానికి బుట్టలో వేయడంతో పిల్లి